ఈరోజు మన పాలకొల్లులో స్నేహ ఆటో యూనియన్ వారి యొక్క సారథ్యంలో మేడే పెద్ద ఎత్తున ఇంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుపుకున్నటువంటి రాజేష్ ఖన్నా గారికి, అదేవిధంగా ఈ స్నేహ ఆటో యూనియన్ సభ్యులకు, ఆటో కార్మిక సోదరులకు అందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి సంస్థగా ఒక మంచి యూనియన్గా గుర్తించబడినటువంటి స్నేహ ఆటో యూనియన్ ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేడే ఉత్సవాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నందుకు ఆ యొక్క స్నేహ ఆటో యూనియన్ రాజేష్ ఖన్నా గారికి, వారికి సహకరిస్తున్నటువంటి వారి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద రావచ్చుగా సాధారణంగా ఈరోజు మేడే సందర్భంగా రిక్షా కార్మిక నాయకుల్ని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా నాకు కనిపిస్తూ ఉంటుంది.
ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ అని నేను అంటూ ఉన్నానని అంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకునేటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది కార్మిక వర్గం, అది శ్రామిక వర్గం. అంతేకాదు, ఈరోజు కార్మిక వర్గంతో ఈ సమాజ అభివృద్ధి దోహదం ముడిపడి ఉంది. కార్మిక లోకంతో అభివృద్ధి ముడిపడి ఉంది అని ఘంటాపదంగా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు వాడేటువంటి ప్రతి వస్తువు వెనక, మీరు ఉండేటువంటి ఏదైతే ప్రతి సౌకర్యం వెనక ఒక కార్మికుడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మనం పట్టుకున్నటువంటి మైక్ దగ్గర నుంచి, మనం వేసుకున్నటువంటి చొక్కా దగ్గర నుంచి, మన జేబులో పెట్టుకున్నటువంటి పెన్ను దగ్గర నుంచి, ఆ పెన్ను రాయడానికి పెట్టుకున్నటువంటి పేపర్ దగ్గర నుంచి, మీరు ఏదైతే కెమెరా దగ్గర నుంచి, తివాచి దగ్గర నుంచి, ఇట్లా మీరు మనం వాడేటువంటి ప్రతి వస్తువు వెనక కార్మికుడు ఉన్నాడు. మనం వాడేటువంటి ప్రతి సౌకర్యం వెనక కార్మికుడు ఉన్నాడు. అందుకే అటువంటి కార్మికుల్ని గౌరవించుకోవాలి, అటువంటి శ్రామికుల్ని సత్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజునే కాదు, గత 10-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మేడే ఉత్సవాన్ని పెద్ద ఎత్తున మన పాలకొల్లులో నిర్వహిస్తూ, ఆ మేడే ఉత్సవాల్లో కూడా ఆటో కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ, రిక్షా కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటాం. ఎందుకంటే ఆ శ్రామికుడి కష్టం, ఆ యొక్క కార్మికుడి యొక్క స్వేదం, దాని విలువేంటనేది అది పని చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది. అందుకే నేను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఒక రైతు బిడ్డగా ఆ యొక్క రైతు కూలీలతో కలిసి పని చేయడానికి ఇష్టపడతా. ఒక భవన కార్మికులు చేసేటువంటి కష్టంలో భాగం పంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ రకంగా కార్మికులతోటి, శ్రామికులతోటి కలిసి నడిచి పని చేస్తూ ఉంటే అసలు నిజంగా ఆ శ్రమలో కానీ, ఆ కష్టంలో కానీ వచ్చేటువంటి ఆనందం నాకు చాలా చాలా తృప్తినిస్తూ ఉందనే విషయాన్ని. అందుకే నేను చేసేటువంటి పని ఏది కూడా నాకు శ్రమ అనిపించదు. ఎందుకంటే అందులోనే సంతోషం పొందుతాం కాబట్టి, ఆ శ్రమలోనే, ఆ కష్టంలోనే విలువ తెలుసుకుని పని చేస్తాం కాబట్టి నాకు ఎప్పుడు కూడా పని కష్టంగా అనిపించలేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి కార్మికులకి, అటువంటి శ్రామికులకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలని నేను కూడా పాలకొల్లు నియోజకవర్గంలో 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పని చేసుకుంటూ ఉన్నా.